నమస్తే మైసెల్ఫ్ శ్రావణి వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కాళేశ్వరం నీటితోనే తెలంగాణలో జలకళ. బావుపేట చెరువుకు పూజలు చేసిన ఎమ్మెల్యే గంగుల. కిసాన్ నగర్ ఘటనతో వేడెక్కిన రాజకీయం. బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ, మధ్యలో కాంగ్రెస్. కరీంనగర్లో ఘనంగా హర్ ఘర్ తిరంగా. హాజరైన మేయర్ కొలగాని శ్రీనివాస్. కలకలం రేపిన కార్పొరేటర్ వీడియో. బీఆర్ఎస్ తో పాటు కార్పొరేటర్ బండారి వేణు అరెస్ట్. ఇక వార్తల్లోని వివరాలు. కేసీఆర్ వల్లే నియోజకవర్గాలు అభివృద్ధి చెందాయని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. బావుపేట గ్రామ శివార్లోని బావు చెరువు వద్ద ప్రత్యేక పూజలు చేసి అనంతరం ఏర్పాటు చేసిన వనభోజన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. కాళేశ్వరం జలాల ద్వారానే చెరువులు మత్తడి దూకుతున్నాయని గుర్తు చేశారు. కొత్తపల్లి మండలం బావుపేట శివారు బావి చెరువు నుండి మత్తడి దూకడంతో మండలంలోని పలు గ్రామాల రైతులతో కలిసి వనభోజ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ ప్రత్యేక వేడుకలకు స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరై రైతన్నలతో కలిసి ఉత్సాహంగా గడిపారు. మొదట ఎమ్మెల్యే గంగుల బావి చెరువు వద్ద కొలువైన మైసమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు. చెరువులో పసుపు కుంకుమలు పూలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రైతన్నలతో కలిసి సహంపక్తి భోజనాలు చేశారు. ఓ కుగ్రామంగా ఉన్న ఈ గ్రామాన్ని బీఆర్ఎస్ హయాంలో అభివృద్ధి చేశామని గుర్తు చేశారు. కేసీఆర్ ను ఒప్పించి 100 కోట్ల రూపాయల నిధులతో నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశామని చెప్పారు. మండలంలోని గ్రామాలకు సాగునీటి సమస్యని శాశ్వతంగా పరిష్కరించేందుకు ఆచంపల్లి వద్ద వరద కాలువకు తూము ఏర్పాటు చేసి 7 గ్రామాలకి సాగునీరు అందించిన ఘనత కేసీఆర్కే దక్కుతుంది అన్నారు. కేసీఆర్ హయాంలో 10 ఏళ్ల పాటు తెలంగాణ అన్ని రంగాల్లోనూ స్వర్ణయుగంలా అభివృద్ధి చెందిందని, కానీ ప్రస్తుత రేవంత్ రెడ్డి పాలనలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని గంగుల ఆరోపించారు. అబద్దపు హామీలతో గద్దెనెక్కిన ఈ ప్రభుత్వంలో ప్రతి వర్గము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుందని విమర్శించారు. కేవలం 2.5 ఏళ్లలోనే రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి తెలంగాణని మళ్లీ అగ్రపథంలో నడిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే ఏడాది కాలంలో ఎల్నినో ప్రభావం ఉండే అవకాశం ఉన్నందున రైతులు నీటిని చాలా పొదుపుగా వాడుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, వివిధ గ్రామాల నుంచి తరలివచ్చిన రైతులు, ప్రజలు పాల్గొన్నారు. కాళేశ్వరం కాడ నీళ్ళెత్తులు బందైంది, వరదకాలం నీళ్లు బందైంది, మిడుమానేరు నీళ్లు బందైంది. రైతులు మళ్ళీ యథావిధిగా కన్నీళ్ళు పెడితే ఊకున్నామే, ఊకోలే. ఇదే మళ్ళీ రైతులంతా ధర్నా చేసినాం, ప్రెజర్ పెట్టినాం, ప్రభుత్వం మీద ప్రెజర్ పెట్టినాం, ప్రభుత్వం ఒత్తిడి తెచ్చినావు. నీకు గతి లేదు, ప్రభుత్వం పెట్టిపోసం నీళ్ళు ఇవ్వాలి, తుమ్ములు నింపాలి, తుమ్ములకెళ్ళి నీళ్ళు తినాలని చెప్పి ప్రెజర్ చేస్తే మన ఎల్లంపల్లి కాడ నీళ్ళు మొదలు పెట్టినాం. గుంజుకత్తి ఇప్పుడు దేవుని దేవన్న మన నీళ్ళు వస్తుంది, కలకాలు ఆడినాం. ఇవాళ అదేగా సంబరం చేసుకున్నాం, ఇదేగా సంబరం. తుమ్ము నిండింది కదా, మత్తడు దునికింది కదా. ఒక 2 నెలల క్రితం భయం ఉండే పంట ఎత్తామా లేదా, వేసినా మనకు నారు ఎదుగుతుందా లేదా అనేది. దేవుని దేవల్ల మనకు ఇప్పుడు మత్తడు దునికే పరిస్థితి అయింది. నా లక్ష్యం ఏంటంటే మళ్ళీ ఇవే 7 గ్రామాలు మొత్తం కూడా సస్యశాలలో కుంటలు నిండాలి, దాంతో మన బాయిలాల నీళ్ళు ఉండాలి. ఇదేగా రైతు కోరుకుంటే ఇంకేం కోరుకుంటే మనకు కావాల్సింది ఏమున్నది? 1 లక్ష అడిగినాం, 1 కోటి అడిగినాం, రైతు కావాల్సింది ఇది అడిగినాం, అన్ని నిండింది. నీళ్ళుంటే గ్రౌండ్ వాటర్ టేబుల్ పెడితే ఇక్కడ అనుగుణంగా బ్రహ్మాండంగా మనకు రైతులు. ఇప్పుడు నేను ఇంకొకటి కూడా సూచన చేస్తాను. ఆగస్టు మాసం వస్తాను, ఆగస్టు మాసం ఉన్నాం 12వ తారీఖు. రోహిణి కార్తె వెళ్ళి 15 రోజులే. ఈ ఎండ చూసినాం, ఏంటమ్మా ఈ ఉబ్బరిపోటు చూసినామా? పసిఫిక్ మహాసముద్రంలో ఎలినో ఎఫెక్ట్ వలన ఈరోజు ఇంకా సంవత్సరం దాకా గివే ఎండలు ఉంటాయి. కరీంనగర్ లో రాజకీయ వేడి మరింత రాజుకుంది. కిసాన్ నగర్ లో బీజేపీ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణ ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతోంది.
మున్సిపల్ ఎన్నికల సమయం నుంచే రెండు పార్టీల కార్యకర్తల మధ్య వివాదాలు కొనసాగుతున్న నేపథ్యంలో తాజాగా జరిగిన దాడి ఘటనతో పరస్పర ఆరోపణలు, విమర్శలు మరింత ముదిరాయి. కిసాన్ నగర్ ఘటనతో కరీంనగర్లో రాజకీయ వేడి మరింత రాజుకుంది. ఒకవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఇది బీజేపీ తీసుకొచ్చిన దాడుల సంస్కృతి అంటూ విమర్శిస్తే, మరోవైపు డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు వ్యక్తిగత గొడవల్ని తమ పార్టీకి అంటగడుతూ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారంటూ గంగులకి గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ఇక కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి బీఆర్ఎస్ హయాంలో కబ్జాలు, బీజేపీ హయాంలో దాడులు అంటూ రెండు పార్టీలను టార్గెట్ చేశారు. దీంతో కిసాన్ నగర్ ఘర్షణ కాస్త బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ఆధిపత్య పోరుగా కాంగ్రెస్ కు మరో రాజకీయ అస్త్రంగా మారింది. అసలే మున్సిపల్ ఎన్నికల తర్వాత మారిన రాజకీయ సమీకరణాలతో వేడెక్కిన కరీంనగర్లో ఈ ఘటనతో మూడు పార్టీల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. మరి ఈ రాజకీయ వేడి ఎక్కడి వరకు వెళ్తోంది? కిసాన్ నగర్ ఘటనకు రాజకీయ రంగు మరింత పూనుకుంటుందా అన్నది ఇప్పుడు కరీంనగర్ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. శ్రీకాంత్ పై దాడి ఘటనపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తీవ్రంగా స్పందించారు. బీజేపీకి మేయర్ పీఠం దక్కిన తర్వాత కరీంనగర్లో దాడుల సంస్కృతి మొదలైందని ఆరోపించారు. బీజేపీ కార్పొరేటర్ సోమిడి వేణు అనుచరులే శ్రీకాంత్ పై దాడి చేశారని విమర్శించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించి నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శ్రీకాంత్ పై జరిగిన దాడిని కరీంనగర్ మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్ కుమార్ సైతం తీవ్రంగా ఖండించారు. యువతని సన్మార్గంలో నడిపించాల్సిన బాధ్యత రాజకీయ నాయకులపై ఉందని, అధికారంలో ఉన్న పార్టీలు కక్ష ధోరణితో వ్యవహరించకూడదని సూచించారు. ప్రజలు కరీంనగర్లో బీజేపీ పార్టీకి అధికారం ఇచ్చారు ఒక మేయర్గా. తెలంగాణ రాష్ట్రంలోని ఒకటే ఒక మేయర్గా కరీంనగర్ ప్రజలు అవకాశం ఇచ్చారు. ప్రజలు మేయర్గా బీజేపీకి అవకాశం ఇచ్చిన నుంచి కరీంనగర్లో దాడుల సంస్కృతిని తెరలేపిండ్రు. గత చరిత్రలు ఇప్పుడు లేవు. మేము కూడా 10 సంవత్సరాల ప్రభుత్వాలు ఉన్నాం. దగ్గర 20 సంవత్సరాల దాకా మేము ఎమ్మెల్యేగా ఉన్నాం. మా పార్టీ కూడా సుమారు 2 సార్లు మేయర్గా వచ్చింది మాకు. అంతకుముందు కాంగ్రెస్ మేయర్లు ఉన్నారు. కానీ ఎప్పుడంగా ఈ ప్రజల మీద దాడి సంస్కృతి ఎక్కడ లేదు. సంబంధించినటువంటి యువకుడు గుగులో శ్రీకాంత్ పైన దాడిని, హత్యా ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పిల్లలు నియంత్రించవలసినటువంటి అవసరము పెద్దల పైన ఉంటుంది. అది కుటుంబ సభ్యులు కావచ్చు, రాజకీయ పార్టీ నాయకులు ముఖ్యంగా. ఎందుకంటే రాజకీయ పార్టీ నాయకులు అది కార్పొరేట్ స్థాయి నుంచి మొదలు పెడితే నేను పార్లమెంట్ సభ్యుడి దాకా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. గంగుల కమలాకర్ ఆరోపణలను బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు తీవ్రంగా ఖండించారు. ఇది వ్యక్తిగత గొడవ అని, దానికి బీజేపీని బండి సంజయ్ని అంటగట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూడటం సరికాదని కౌంటర్ ఇచ్చారు. బీజేపీకి దాడుల సంస్కృతి లేదని, తమ అజెండా అభివృద్ధి మాత్రమేనని స్పష్టం చేశారు. కరీంనగర్లో కిసాన్ నగర్కు సంబంధించి జరిగినటువంటి గొడవకు సంబంధించి మరి నిన్నటి రోజు స్థానిక శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారు బీజేపీ పార్టీకి అంటగడుతూ వ్యాఖ్యలు చేయడం జరిగింది. చాలా దురదృష్టకరం. మరి కిసాన్ నగర్లో లేకపోతే ఇతర పార్టీలకు అంటగట్టే ప్రయత్నం మేము ఎవరం కూడా చేయలే. అది ముందుగా ఎమ్మెల్యే గారు గమనించాలి. ఇతర పార్టీల పేరు రుద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మా బండి సంజయ్ గారి పేరు తీసుకోవడం చాలా దుర్మార్గం. కిసాన్ నగర్ ఘటనతో కరీంనగర్ రాజకీయాల్లో కాంగ్రెస్ కూడా రంగంలోకి దిగింది. సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి బీఆర్ఎస్ హయాంలో కబ్జాల ఆరోపణలు వచ్చాయని, ఇప్పుడు బీజేపీ హయాంలో దాడులు కూడా జరుగుతున్నాయని విమర్శించారు. ప్రశాంతమైన కరీంనగర్లో ఇలాంటి ఘటనల్ని ప్రభుత్వం సహించబోదని, పోలీసులు ఇప్పటికే స్పందించి చర్యలు తీసుకున్నారని తెలిపారు. దీంతో కిసాన్ నగర్ ఘటన కేవలం 2 వర్గాల మధ్య ఘర్షణ కాకుండా బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మధ్యలో కాంగ్రెస్ విమర్శలు అన్నట్టుగా రాజకీయ రంగు పూలుముకుంది. అసలు ఈ దాడి వెనుక రాజకీయ కక్షలున్నాయా? వ్యక్తిగత వివాదమే కారణమా? ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి పాత్ర ఏంటి అన్నది పోలీసుల దర్యాప్తులో ఇంకా తేలాల్సి ఉంది. కానీ ఈ ఘటన మాత్రం కరీంనగర్ రాజకీయాల్లో మరోసారి వేడి పెంచింది. ఈ కరీంనగర్కు సంబంధించి
2 పర్యాయాలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మేయర్ పాలక వర్గాన్ని ఈ ప్రజలు అందిస్తే వాళ్ళు చేసినటువంటి ఘనకార్యం ఏంది అంటే కరీంనగర్కు భూ కబ్జాలకు పాల్పడి ఎక్కడ దొరికితే అక్కడ ప్రజల ఆస్తులను వారి యొక్క అధికారంతో అప్పుడున్నటువంటి మంత్రితో పాటు వాళ్ళందరి సహకారంతో పెద్ద ఎత్తున కబ్జాలకు పాల్పడి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత అప్పుడున్నటువంటి సిపి గారి ఆధ్వర్యంలో మహంత్ గారి ఆధ్వర్యంలో ఈ కబ్జాల మీద ఒక స్పెషల్ ఫోకస్ పెడితే 3500 అప్లికేషన్లు వచ్చినాయి. కరీంనగర్లో బీజేపీ బీఆర్ఎస్ నాయకుల మధ్య రాజకీయ వేడి రగులుతోంది. బీజేపీ కార్పొరేటర్ బండారి వేణు సోషల్ మీడియా వేదికగా చేసిన ఓ వీడియోని విడుదల చేయడమే ఇందుకు కారణమయ్యింది. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ని టార్గెట్ చేస్తూ బండారి వేణు వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోని విడుదల చేశారు. కాగా ఇప్పుడు ఈ వీడియో తీవ్ర దుమారం రేపుతోంది. ఎమ్మెల్యేపై బండారి వేణు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేయడంతో కరీంనగర్లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బండారి వేణు ఆరోపణలపై మండిపడ్డ బీఆర్ఎస్ శ్రేణులు ఆయన ఇంటికి వెళ్లి దాడి చేసేందుకు బయలుదేరారు. కాగా సమాచారం అందుకున్న పోలీసులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకుని పలువురు బీఆర్ఎస్ శ్రేణులని అదుపులోకి తీసుకుని పోలీస్ ట్రైనింగ్ సెంటర్కు తరలించారు. బండారి వేణుపై చర్యలు తీసుకోవాలి అంటూ బీఆర్ఎస్ నేతలు అక్కడే పోలీసులకి ఫిర్యాదు చేశారు. స్పందించిన పోలీసులు బండారి వేణుని అరెస్టు చేసి 3 టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. నగరంలోని పలు ప్రధాన కూడళ్ల మీదుగా ర్యాలీ చేపట్టారు. బీజేపీ పార్టీ సెంట్రల్ జోన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగగా మేయర్ కొలగాని శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై వేడుకల్ని ప్రారంభించారు. ప్రధాన రహదారుల గుండా చేపట్టిన ర్యాలీ టవర్ సర్కిల్ వరకు కొనసాగింది. అనంతరం జాతీయ జెండాలని చేతుబూని విద్యార్థులు, యువత, మహిళలు, బీజేపీ శ్రేణులు ర్యాలీలో పాలుపంచుకున్నారు. దేశభక్తి నినాదాలతో సాగిన ఈ ర్యాలీ ప్రజల్లో దేశభక్తి భావనను పెంపొందించేలా నిర్వహించారు. ప్రతి ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగురవేయడం ద్వారా స్వాతంత్ర సమరయోధుల త్యాగాలని స్మరించుకోగలుగుతామని మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. ప్రధాని మోడీ పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సునీల్ రావు, బీజేపీ సెంట్రల్ జోన్ అధ్యక్షుడు తనకు సాయికృష్ణ, కార్పొరేటర్లు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు. ఏఐఎస్ఎఫ్ 91వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. నగరంలోని తెలంగాణ చౌక్లో ఏఐఎస్ఎఫ్ పతాకాన్ని సీనియర్ జర్నలిస్టు, మాజీ ఏఐఎస్ఎఫ్ నేత విజయభాస్కర్ ఆవిష్కరించారు. దేశ స్వాతంత్ర్యం కోసం 1936 ఆగస్టు 12న ఏఐఎస్ఎఫ్ ఆవిర్భవించిందని గుర్తు చేశారు. భారతదేశానికి స్వాతంత్ర్యం కావాలని ఆనాడు దేశవ్యాప్తంగా విద్యార్థులని సంఘటితం చేసి బ్రిటిష్ పాలకులపై తిరుగుబాటు చేసిందన్నారు. స్వాతంత్ర సాధనలో ఏఐఎస్ఎఫ్ కీలక పాత్ర పోషించిందని గుర్తు చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం మద్దతు తెలిపి ఉద్యమించిన ఏకైక విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ అని కొనియాడారు. యూనివర్సిటీల్లో విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని, పాలక ప్రభుత్వాలు విద్యార్థులకి ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నేతలు బోనగిరి మహేందర్, మామిడిపల్లి హేమంత్, నూనావత్ శ్రీనివాస్ నాయక్, ఉప్పల శాంతికుమార్, నగర నాయకులు కసిరెడ్డి సందీప్ రెడ్డి, బోయిని విష్ణు, జ్యోత్స్న పాల్గొన్నారు. అఖిల భారత విద్యార్థి సమాఖ్య
91 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అందరికీ విప్లవాభివందనాలు. భారతదేశానికి స్వాతంత్రానికి పూర్వమే 1936 ఆగస్టు 12న ఉత్తరప్రదేశ్లోని లక్నో బెనారస్ యూనివర్సిటీలో పురుడు పోసుకున్న ఏఐఎస్ఎఫ్ నాటి నుండి నేటి వరకు దేశ స్వాతంత్రం కోసం దేశానికి స్వాతంత్రం కావాలని బ్రిటిష్ వారితో పాటు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఆనాడే నినదించి నాటి నుండి నేటి వరకు సామాజిక రుగ్మతులపై విద్యా పరిరక్షణ కోసం విద్యా పెట్టుబడిదారు విధానాలకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు నిర్వహించి ఐకే గుజరాల్, అటల్ బిహారీ వాజ్పేయి లాంటి ప్రధానమంత్రులు సైతం ఏఐఎస్ఎఫ్ సంఘ సభ్యత్వం నుండి తీసుకొని దేశానికి సేవలు అందించిన వారే కావడం ఏఐఎస్ఎఫ్ గర్వకారణం. అలాగే నేటి విద్యా వ్యవస్థ కాషాయీకరణ పేరిట జాతీయ విద్యా విధానం పేరిట ఉన్నత చదువుల్ని పేదలకు దూరం చేస్తున్నటువంటి పాలక పక్షాలపై పోరాడాల్సిన అవసరం విద్యార్థులపై ఉంది. నేడు రాజీ లేని పోరాటాలతో మరి విద్యను పేదలకు అందకుండా చేస్తున్నటువంటి ప్రభుత్వాల వైఖరిపై ప్రజల్ని జాగృతం చేసి విద్యార్థుల్ని సైతం ఒక తాటిపైకి తీసుకువచ్చి ఏఐఎస్ఎఫ్ను అగ్రగామిగా నిలపాల్సిన అవసరం ఉంది. లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ ఆధ్వర్యంలో విస్తృత సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. నగరంలోని మార్కెట్ రోడ్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద మీల్స్ అండ్ వీల్స్ కార్యక్రమం 500 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా వేడుకలు నిర్వహించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం లయన్స్ క్లబ్ సభ్యులతో కలిసి పేదలకు అన్నం వడ్డించారు. దాదాపు 53 ఏళ్లుగా లయన్స్ క్లబ్ సేవల్ని అందిస్తోందని మాజీ లయన్స్ క్లబ్ గవర్నర్ చిద్ర సురేష్ అన్నారు. వీల్స్ అండ్ మీల్స్ పేరిట ప్రతిరోజు 200 మందికి నిరంతరంగా అన్నదానం చేపడుతున్నామని చెప్పారు. ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంట నుండి ఈ అన్నదానం కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు క్లబ్ ప్రతినిధులు చిద్ర సురేష్, గాడం శివకాంత్, భట్టు వినోద్, ప్రభాకర్, పెద్ది విద్యాసాగర్, మెతుకు సత్యం, సూరజ్, గూడ ధర్మారెడ్డి, బొడ్లె రవీందర్, అనిల్, లయన్స్ క్లబ్ ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు. 53 ఏళ్ల కింద ఏర్పడ్డటువంటి లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ ఇన్ని సంవత్సరాలుగా కరీంనగర్ ప్రజానీకానికి తన అమూల్యమైనటువంటి సేవలు అందిస్తున్నటువంటి అనేక పర్మనెంట్ ప్రాజెక్టులో భాగంగా 2025 మార్చి 11న లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఆదేశాల మేరకు మీల్స్ ఆన్ వీల్స్ నిత్య అన్నప్రసాద కార్యక్రమాన్ని లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ అధ్యక్షుడు ముక్క శరత్ గారి నాయకత్వంలో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈనాటికి ప్రతిరోజు 150 నుంచి 200 మంది బీదవారికి అన్నప్రసాద కార్యక్రమాన్ని నిరంతరంగా కొనసాగిస్తున్న సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ ఆధ్వర్యంలో మీల్స్ ఆన్ వీల్స్ పర్మనెంట్ ప్రాజెక్ట్గా తీసుకోవడం జరిగింది. గత సంవత్సరం 2025-26 నుంచి ఈనాటి వారికి 500 రోజులు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా శాసనసభ్యుడు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారి చీఫ్ గెస్ట్ ఆధ్వర్యంలో ఈ అన్నదానం అనేది సాగుతుంది. పర్మనెంట్ ప్రాజెక్ట్ కింద మీల్స్ ఆన్ వీల్స్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 500 రోజులు, ఈ రోజు వరకు 500 రోజులు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. నిత్యం వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర 150 నుండి 200 మందికి నిత్యం అన్నదానం చేయడం జరుగుతుంది. దానికి ఈరోజు మన శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారు వచ్చి ఉదయపూర్వకంగా అందరినీ అభినందించడం జరిగింది. సో మేము మా లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ సభ్యులందరూ దీనికి సహకరిస్తున్నారు. అలాగే నాన్ లయన్స్ ఎవరున్నా కూడా మాకు అందజేస్తే వారిది కూడా మేము తీసుకుంటామని దీనికి దీని ద్వారా మీ అందరికీ తెలపడం జరుగుతుంది. యువతని సన్మార్గంలో నడిపించాల్సిన బాధ్యత రాజకీయ నాయకులపై ఉందని వినోద్ కుమార్ అన్నారు. నగరంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో బాధితుడు శ్రీకాంత్ ను పరామర్శించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. అధికారంలో ఉన్న పార్టీలు కక్ష ధోరణితో వ్యవహరించకూడదని చెప్పారు. రాజకీయ నాయకులు తమ వ్యక్తిగత రాజకీయ కక్షలు తీర్చుకునేందుకు యువకులని ఉపయోగించుకోవద్దని హితవు పలికారు. రాజకీయ కక్షల కారణంగా చివరకు బాధిత కుటుంబమే తీవ్ర క్షోభను అనుభవించాల్సి వస్తుందని గుర్తు చేశారు. శాంతి భద్రతల్ని కాపాడాలని పోలీసులకి వినోద్ కుమార్ సూచించారు. శ్రీకాంత్ పై దాడి వెనుక ఎవరైనా రాజకీయ నాయకులు ఉన్నట్లయితే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సంబంధించినటువంటి యువకుడు గుగులోత్ శ్రీకాంత్ పైన దాడిని, హత్యా ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పిల్లలు నియంత్రించవలసినటువంటి అవసరం పెద్దల పైన ఉంటుంది. అది కుటుంబ సభ్యులు కావచ్చు, రాజకీయ పార్టీ నాయకులు ముఖ్యంగా. ఎందుకంటే రాజకీయ పార్టీ నాయకులు అది కార్పొరేట్ స్థాయి నుంచి మొదలు పెడితే నేను పార్లమెంట్ సభ్యుడి దాకా
నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మనము ఈనాటి యువతరము చాలామంది నిరాశ నిస్పృహలో ఉన్నారు. వాళ్ళ బతుకు తెరువు ఏంది అనేటువంటి బాధలో ఉన్నటువంటి యువకుల్ని వాళ్ళకు ధైర్యం ఇచ్చి మనం సమాజం ముందుకెళ్తుంది, మీరు మంచిగా ఉండండి, కష్టపడండి, పని చేసుకోండి, బ్రతకండి, కుటుంబాన్ని కాపాడుకోండి అని చెప్పవలసినటువంటి బాధ్యత ఎట్లయితే కుటుంబ పెద్దలపైన ఉంటుందో అంతకంటే ఎక్కువ బాధ్యత రాజకీయ నాయకులపైన ఉంటుంది. ఈరోజు కరీంనగర్ నగరంలో కానివ్వండి, లేకపోతే దేశవ్యాప్తంగా ఈరోజు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది. ఈ రెండు రాజకీయ పార్టీలకు నా విజ్ఞప్తి ఏంటంటే, మేము ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నాం. మేము ప్రజల సమస్యలు తీసుకొని పనిచేస్తూ ఉంటాం. ప్రజలు మా దగ్గరకు వచ్చినప్పుడు దానిపైన స్పందిస్తాము, ప్రభుత్వాలను ఎండగడతాము, పోరాటాల వైపు ప్రజల్ని చైతన్యపరిచి ముందు తీసుకెళ్తుంటాం. నేరాల నియంత్రణకి ప్రజలందరూ సహకరించాలని కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్ కుమార్ అన్నారు. తిమ్మాపూర్ మండలం నల్లగొండలో కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. ఇంటింటికి పోలీసులు వెళ్లి తనిఖీలు నిర్వహించి సరైన పత్రాలు లేని వాహనాలని సీజ్ చేశారు. గ్రామంలో అపరిచిత వ్యక్తులు వస్తే తప్పకుండా ప్రశ్నించి వివరాలు తెలుసుకోవాలని సూచించారు. యువత గంజాయి, డ్రగ్స్, మత్తు పదార్థాలకి దూరంగా ఉండాలని సూచించారు. ఆన్లైన్ మోసాల బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలి అన్నారు. వాహనదారులు తప్పకుండా పత్రాలు ఉంచుకోవాలని, డ్రైవింగ్ లైసెన్సు, వాహన ఇన్సూరెన్సు, రిజిస్ట్రేషన్, పొల్యూషన్ పత్రాలు కలిగి ఉండాలన్నారు. రోడ్డు నియమ నిబంధనలని పాటించాలని తెలిపారు. సైబర్ క్రైమ్ బారిన పడకుండా ఉండాలి అన్నారు. ఫోన్లలో ఇతరులకి వ్యక్తిగత సమాచారాన్ని ఇవ్వకుండా ఉండాలని తెలిపారు. ఎవరైనా ఇబ్బందులు ఉంటే వెంటనే 112 నెంబర్కి ఫోన్ చేయాలని సంబంధిత శాఖ వారికి సమాచారం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తిమ్మాపూర్ సీఐ బొల్లం రమేష్, ఎస్ఐలు అన్వర్, తిరుపతి, జగదీశ్వర్, పోలీసులు పాల్గొన్నారు. బయట పెద్దలు చేయడానికి కూర్తారు, లేదా పొద్దున సాయంత్రం నలుగురు దోస్తులు కలిసి మాట్లాడతారు, అది చేస్తారు. పిల్లలు ఏం చేస్తారు? కాబట్టి ఇవన్నీ అనేది మీరు ఓపికతో చేయాలి. ఆవేదనకు ఉండదు కావద్దు, ఎటువంటి టెన్షన్లకు పోవద్దు, పంచాయతీలు పెట్టుకోవద్దు. ఏదైనా ఉంటే మీరు పోలీస్ స్టేషన్ రాండి. పోలీస్ స్టేషన్లో ఒకవేళ అదే రోజు న్యాయం జరగకుండా స్వామి వివేకానందుని ఆదర్శంగా తీసుకుంటూ యువత ముందుకు సాగాలని జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా యువజన క్రీడా శాఖ ఆధ్వర్యంలో అంబేద్కర్ స్టేడియంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వామి వివేకానంద చిత్రపటానికి డీవైఎస్ఓ శ్రీనివాస్ గౌడ్తో పాటు యువజన సంఘాల నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. స్వామి వివేకానందుని ఆదర్శాలని, ఆశయాలని యువత మరువరాదని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. యువత చేతిలోనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందని, యువత తలుచుకుంటే సాధించలేనిది ఏమీ లేదని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉత్తమ యువజన అవార్డు గ్రహీత సత్యనేని శ్రీనివాస్, సుజాత, మల్లిక, సంపత్, జితేందర్, మహేష్, యువజన మహిళా సంఘ ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని నల్లగొండలో ప్రభుత్వ భూమి కబ్జాకి గురవుతోంది అంటూ గ్రామస్తులు ఆరోపించారు. నల్లగొండలోని సర్వే నెంబర్ 187, 186లో గతంలో ఇండ్ల నిర్మాణం కోసం 2 ఎకరాల 10 గుంటలు, 186లో ఎకరం 10 గుంట భూమిని ప్రభుత్వం సేకరించిందని గ్రామానికి చెందిన కల్వకుంట్ల శ్రీపతిరావు, అంజయ్య, సంపత్ తెలిపారు. కాగా సేకరించిన భూమిని ఇతరులు కబ్జా చేసుకున్నారని వారు ఆరోపించారు. గతంలో సైతం పలుమార్లు అధికారులకి ఫిర్యాదు చేసినట్లు శ్రీపతిరావు తెలిపారు. అధికారులు సర్వే చేయించారని, ఇప్పటి వరకు ప్రభుత్వ భూమికి హద్దులు ఏర్పాటు చేయలేదని, ఇతరులు ప్రహారీ గోడలు నిర్మించుకుంటున్నారని చెప్పారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి ప్రభుత్వ భూమి ఎక్కడ ఉందో చూపించాలని, హద్దులు ఏర్పాటు చేసి ప్రభుత్వ భూమిని అధికారులు కాపాడాలని శ్రీపతిరావు కోరారు. కాగా ప్రభుత్వ భూమి కబ్జా కాలేదని తిమ్మాపూర్ తహసీల్దార్ శ్రీనివాసరెడ్డి వివరణ ఇచ్చారు. నల్లగొండ గ్రామంలోని సర్వే నంబర్ 186లో ఎకరా 10 గుంటల ప్రభుత్వ భూమి ఉన్నది. 187లో 2 ఎకరాల 10 గుంటల ప్రభుత్వ భూమి ఉన్నది. గత 35 సంవత్సరాల రికార్డ్స్ అంటే 92 నుంచి ఆ రికార్డ్స్లలో ఆ విధంగానే ఉన్నది. అప్పుడు మా డాడీయో మా తాతనో ఎవరో అమ్మిన్లు ప్రభుత్వానికి.
అయితే ఇప్పుడు ఆ ప్రభుత్వ భూమి అనేది కబ్జాకు గురైంది. ఇక్కడ కూడా ప్రభుత్వ భూమి అనేది మనకు ఏడ లేదు. ఇక్కడ ఒక ఖాళీ జాగా ఉన్నది, ఒకరు కబ్జా చేసిండ్రు, అది ప్రభుత్వ భూమి. అక్కడ తప్పించి ఖాళీ జాగా ఎక్కడ కూడా లేదు. ఆ 186లో కూడా ఖాళీ జాగా ఉన్నది, ఆడ కొంచెమే ఉన్నది ప్రభుత్వ భూమి. ఎకరా 10 గుంటలకు కొంచెమే ప్రభుత్వ భూమి ఉంది. తర్వాత ఈ ప్రభుత్వ భూమిని ప్రభుత్వము హ్యాండ్ ఓవర్ చేసుకోమని నేను గత 5 సంవత్సరాల నుంచి ప్రజావాణిలో ఒక 20 కంప్లైంట్స్ ఇచ్చినాము. మా గ్రామ యూత్, గ్రామ ప్రజలు కూడా ఎన్నోసార్లు కంప్లైంట్లు ఇచ్చిండ్రు. ప్రభుత్వ భూమి తీసి, అది బీసీ ఇండ్ల స్థలాల కోసము ప్రభుత్వం సేకరించినటువంటి భూమి. అది బీసీ ఇండ్ల స్థలాలకు ఇట్లా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసము, ఇందిరమ్మ ఇండ్ల కోసము అది కేటాయించమని చెప్పి మేము రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు 18వ సమావేశ ఎజెండా నుంచి తెలంగాణ ప్రాజెక్టులను వెంటనే తొలగించాలని మాజీ ఎంపీ వినోద్ కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. కరీంనగర్లోని గంగుల నివాసంలో వారు మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ హయాంలో అన్ని చట్టబద్దమైన అనుమతులతోనే ప్రాజెక్టులను నిర్మించామని వినోద్ కుమార్, గంగుల స్పష్టం చేశారు. తెలంగాణలోని 7 ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కేంద్రానికి ఎజెండా పంపడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. వచ్చిన అనుమతులను రద్దు చేయాలని కోరడం, దాన్ని ఎజెండాలో పెట్టడం సరికాదన్నారు. తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న భాజపా, కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంటులో ఈ అంశంపై ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో కట్టిన ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలని అడుగుతూ ఉంటే ఎంపీలు మౌనం వహించడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఈ సమావేశంలో వినోద్ కుమార్ తో పాటు ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఈ నెల 18వ తారీఖు నాడు గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీటింగు 11 గంటలకి మన జలసౌధ బిల్డింగ్ 5th ఫ్లోర్ హైదరాబాద్లో ఏర్పాటు చేయడం జరిగింది. మనకందరికి తెలుసు, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ అనే సంస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగినప్పుడు, మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు పార్లమెంటు చేసినటువంటి చట్టంలో ఇది పొందుపరచడం జరిగింది. గోదావరి నదీ జలాలని ఏ విధంగా నియంత్రించాలి, ఇప్పుడు ఉన్నటువంటి నీటిని ఏ విధంగా పంపకాలు జరగాలి అనే విషయం పైన, కృష్ణానది పైన ఒకటి, గోదావరి నది పైన ఒక బోర్డులు ఏర్పాటు చేయడం జరిగింది. మాకు సోయి ఉన్నది, ఇవన్నీ ప్రాజెక్టు కావాలని చెప్పి తెలంగాణ ప్రజానీకం కోరుకుంటే ఇందులో ఎజెండాలో మేడిగడ్డ కూడా పెట్టడం జరిగింది. ఈ మేడిగడ్డ ప్రాజెక్టు వల్లే కదా, కాళేశ్వరం ప్రాజెక్టు వల్లే కదా ఇంత భూమికి పంట పండింది. ఈరోజు 18 నాడు సమావేశం ఏర్పాటు చేసి ఎక్కడ ఏర్పాటు చేసిండ్రు? తెలంగాణలో, అది హైదరాబాద్లో. తెలంగాణ గడ్డ మీద నిలబడి తెలంగాణ ప్రాజెక్టు క్యాన్సిల్ చేస్తామంటే ఎంత ధైర్యం వీళ్ళకు? ఏ ధైర్యం తీసుకుని వస్తుండ్రు? ఎయిడ్స్ మహమ్మారిని తరిమి కొట్టేందుకు ప్రజలందరూ సహకరించాలని జిల్లా వైద్య శాఖ అధికారి రాజ్ గోపాల్ అన్నారు. కరీంనగర్లో 2 నెలల పాటు నిర్వహించనున్న పలు కార్యక్రమాల్లో భాగంగా బైక్ ర్యాలీ చేపట్టారు. నగరంలోని డిఎంఐన్హెచ్ఓ కార్యాలయం నుండి మొదలైన ఈ ర్యాలీని డిఎంఐన్హెచ్ఓ రాజ్ గోపాల్ ప్రారంభించారు. తెలంగాణ చౌక్ మీదుగా కలెక్టరేట్, డిఎంఐన్హెచ్ఓ కార్యాలయం వరకు కొనసాగింది. బైక్లపై ప్లకార్డులని ప్రదర్శిస్తూ వైద్యారోగ్య శాఖ ఉద్యోగులు, సిబ్బంది ముందుకు సాగారు. రాష్ట్ర హెచ్ఐవి బోర్డు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు 2 నెలల పాటు హెచ్ఐవి అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని రాజ్ గోపాల్ తెలిపారు. హెచ్ఐవి నివారణ, వ్యాధి పట్ల అపోహలు తొలగించడం, జాగ్రత్తలని సూచించామని చెప్పారు. వ్యాధిగ్రస్తులు 1097 టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేసి సేవలని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిఎంఐన్హెచ్ఓ రాజ్ గోపాల్ తో పాటు వైద్యారోగ్య శాఖ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. సో ఐఈసీ క్యాంపెయిన్ అనేది మనకు హెచ్ఐవి ఎయిడ్స్ గురించి కానీ, సెక్షువల్ ట్రాన్స్మిషన్ డిసీజెస్ గురించి కానీ అవగాహన కల్పించడానికి సో స్టేట్ ఎయిడ్స్ బోర్డ్స్ కంట్రోల్ నుంచి ప్లస్ డిహెచ్ అండ్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుందండి. ఈ కార్యక్రమం ఈరోజు మొదలుకొని 2 నెలల వరకు ఉంటుంది. సో డిఫరెంట్ స్టేజెస్లో మన క్యాంపెయిన్స్ ఉంటుంది అవగాహన కల్పించే పద్ధతిలో, స్కూల్స్లో కానీ, కాలేజెస్లో కానీ, ఎక్కడైనా కానీ. సో ఇలాంటి కార్యక్రమాలు మనకు ఎంతో యూస్ఫుల్ అవుతాయని మేము భావిస్తున్నామండి. ప్రజలు కూడా దీని గురించి అవగాహన కల్పించుకొని ఇతరులకు కూడా చెప్పుకుంటూ దీని మహమ్మారి నుంచి దూరం తరిమి కొట్టాలని కోరుతున్నామండి. ఈ ర్యాలీ అనేది ఈరోజు మనకు డిఎంహెచ్ఓ గారు, వైద్య ఆరోగ్య శాఖ కరీంనగర్ నుంచి త్రూ గీతాభవన్ చౌరస్తా నుంచి, ప్రతిమ గీతాభవన్ నుంచి మళ్ళీ బ్యాక్
కరీంనగర్లోని కొత్తపల్లి బీజేపీ జోన్ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పద్మనగర్ నుండి ప్రారంభమైన ఈ భారీ ర్యాలీ పద్మనగర్, కొత్తపల్లి, రాజీవ్ నగర్ మీదుగా చింతకుంట అంబేద్కర్ విగ్రహం వరకు కొనసాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా బీజేపీ అధ్యక్షులు సాయిని మల్లేశం, డిప్యూటీ మేయర్ సునీల్ రావు హాజరయ్యారు. జాతీయ జెండాను చేతబూని కార్యకర్తలు ఉత్సాహం నింపుతూ బైక్ ర్యాలీ ముందుకు సాగింది. అనంతరం వందే మాతరం గీతాన్ని, జాతీయ గీతం జనగణమనను ఆలపించారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి జోన్ అధ్యక్షులు ముత్తునూరి హరీష్, కార్పొరేటర్లు వాసల రమేష్, వేముల చంద్రశేఖర్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.